తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కు కృషి చేశారని గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం ఎప్పటికీ టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు అయితే జరిగిన శాసనసభకు సంబంధించినంత వరకు శాసనసభలో జగన్ పై మరోసారి చంద్రబాబు మండిపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మహిళల కోసం, మహిళా సాధికారత కోసం ఎక్కువగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల ప్రభుత్వం ఉన్న సమయంలో ఏం చేశారు అంటూ కూడా ప్రశ్నలు ఇప్పటికే లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళల కోసం, మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కృషి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము మహిళా సాధికారత కోసం కానీ, లేకపోతే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ ఈ ముందంజలో ఉన్నామంటూ కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, కేవలం శూన్యం మాత్రమే అంటూ కూడా తాజా ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఈయనైతే ఈ రోజు అసెంబ్లీ సాక్షిగానే ఆయన అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు తల్లిని చెల్లిని ఏమాత్రం కూడా ఉపేక్షించ ఈరోజు కేవలం ఆడవాళ్ళ కోసం చెప్తున్నట్టు ఓట్ల రాజకీయం చేసుకుంటున్నారు. ఓట్ల రాజకీయం కోసమే మహిళల్ని వాడుకుంటున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహిళా శక్తిని ఈరోజు పరిచయం చేశారు. అదేవిధంగా మహిళలకి కేవలం వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళకి నిలబడాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచే అనుకుంటూ వస్తుంది. ఎందుకంటే గత 40 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే కట్టుబడి ఉందో మహిళల పట్ల ఇప్పటికీ అదే తాజాగా కూడా ఉన్నామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ప్రాధాన్యత కల్పించడం, వారికి ఇచ్చిన గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే ఉపాధి కోసం కావచ్చు, లేకపోతే స్వయం ఉపాధి సంపాదించుకోవడం కావచ్చు, ప్రతి దానిలో కూడా పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే మహిళల పట్ల అయితే తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళలకి వాళ్ళ యొక్క ఉన్నత గాయం అంతటి కూడా చూసుకుంటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తల్లి ఎవరైతే ఉన్నారో విజయమ్మ, ఆవిడకి సంబంధించినంత వరకు కూడా ఆస్తుల విషయంలో జగన్ ఏ విధంగా చేశాడో అందరికీ తెలుసు. కోర్టుకు వెళ్ళి మరి ఆస్తులు తనకు కావాలంటూ కూడా ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి, అటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధంగా మహిళల పట్ల మాట్లాడతారు, మహిళా అభ్యున్నతి కోసం నేను పాటుపడుతున్నా అంటూ కూడా ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు తాజాగా ఏదైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం చూసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమే రేగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం మహిళా ఓట్ బ్యాంక్ మాత్రమే తనకు ఎక్కువగా ఉందంటూ గత ఎన్నికల్లో కానీ, లేకపోతే ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల ముందు కూడా ఆయన అయితే మాట్లాడుకుంటూ రావడం జరిగింది. కానీ రోజుకు చూసుకునే వరకు మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డిలో ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క విషయం కూడా చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి తన యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రమే చూసుకున్నాడు తప్పితే మహిళలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు. స్వయం శక్తి పథకాలు కానీ, లేకపోతే మిగతా వాటిలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే విషయంగానే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది, ఎందుకంటే అక్కడ షర్మిలకు కానీ, లేకపోతే విజయమ్మకు కానీ, సునీతకు కానీ, ఎందుకంటే బాబాయ్ హత్య విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా తారతమ్యతలు చూడను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం 5 ఏళ్ల కాలంలో కూడా ఏం పట్టించుకోలేదు. అదే విధంగా వైఎస్ వివేకానంద కూతురు డైరెక్ట్ గా రోడ్లపైకి వచ్చి తనకు న్యాయం చేయాలంటూ కూడా అందరినీ కలిసినప్పుడు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాటిని కూడా పట్టించుకోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏదైతే షర్మిలకు కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుంచి కూడా జగన్ పై విమర్శ అస్త్రాలు అయితే సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క దానికి కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అయితే పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా నిజాల కనుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా వాటిపై స్పందించడం లేదు అంటూ కూడా టీడీపీ గతంలో ఆరోపణ చేసింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా అదే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నప్పటికీ అక్కడ వైఎస్ విజయం పైన కూడా, ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిన తర్వాత చాలా వరకు కూడా వైఎస్ విజయమ్మ తన భుజాలపై పార్టీ వేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ పార్టీని చాలా వరకు కూడా ఆ వయసులో కూడా ఆవిడ ముందుకు నడిపిన పరిస్థితి. దాదాపు 16 నెలల కాలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పార్టీని అయితే భుజాల మీద వేసుకుంటూ నడిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ గౌరవ అధ్యక్షురాలు పదవిని తొలగించడం జరిగింది. షర్మిలను కనీసం ఒక సీట్ కూడా ఇవ్వకుండా షర్మిలను బయటకు పంపించడం జరిగింది. అది కాకుండా కేవలం ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులకు సంబంధించినంత కూడా వీలునామాలు రాయడం జరిగింది షర్మిలకి. అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డికి సమాన వాటాలు పంచడం జరిగింది. కానీ అటువంటి వాటాలు పంచిన సమయంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఆస్తులు నాకే కావాలి, మా తల్లికి రాసిన ఆస్తులన్నీ కూడా నాకే ఇవ్వాలి, అవి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళిన తీరు కూడా మొత్తం అందరిని కూడా ఒక విధంగా చూడాలంటూ కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అదే విధంగా ఇదే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఏ విధంగా రైట్. అందరికీ న్యాయం చేస్తారు, మహిళల పట్ల ఆయన మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా సరే కుటుంబంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత బయట వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.